ఇప్పటికీ మధ్యలోనే ఆగిపోవటం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. వరద కాల్వ నుంచి కొండపైకి నీటిని పంపేందుకు రూపొందించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఆశలు రేకెత్తించినా కూడా ప్రస్తుతం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 13.45 కోట్లతో ప్రారంభించిన పనులు 4 నెలల్లో పూర్తి చేస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇంటెక్వెల్, పంప్ హౌస్, పైప్ లైన్ వంటి కీలక నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు హనుమాన్ జయంతి సమీపిస్తున్న తరుణంలో ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. పనులు నిలిచిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. వెంటనే చర్యలు తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఆలయంలో నీటి అవసరాలకు తీర్చేందుకు మిషన్ భగీరథపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విధానం ఆలయానికి భారీ ఆర్థిక భారం అవుతుంది. రోజుకు దాదాపుగా 10 లక్షల లీటర్ల నీటి వినియోగానికి 25,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడు విద్యుత్ ఖర్చులు కూడా అదనంగా భారం అవుతున్నాయి. ఈ కారణంగా ఆలయ అధికారులు వారంలో 2 రోజులే నీటిని కొండపైకి పంపుతున్నారు. ఫలితంగా పుష్కరిణిలో నీరు తరచూ మలినంగా మారుతుంది. భక్తులు పవిత్ర స్నానం చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే ఈ పరిస్థితి ఆలయ ప్రతిష్టపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటి సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. వరద కాల్వ నుంచి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. అయితే ప్రాజెక్టు వ్యయం 13.45 కోట్ల రూపాయల నుంచి 22 కోట్లకు పెరగటం మరో సమస్యగా మారింది. మార్పులు అవసరమని భావించిన ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు పంపించారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు పునఃప్రారంభమవుతాయని చెబుతున్నా ఆలస్యంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారీ ఉత్సవాల ముందు పనులు పూర్తి కాకపోవడం భక్తులకు ఇబ్బందులు కలిగించనుంది. ప్రభుత్వ స్థాయిలో త్వరితగతిన నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టు ముందుకు సాగే అవకాశం ఉంది. లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతం కావడం ఖాయం. అందుకే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులతో పాటు స్థానికులు కూడా కోరుతున్నారు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. ఈ ఒక దేవస్థానంకి కింద 2 సంపులు ఉన్నాయి. ఒకటి 10 లక్షల సంపు, తర్వాత ఒకటి 5 లక్షల సంపు. ఈ యొక్క సంపులో మనము మిషన్ భగీరథ వాటర్ నింపుకొని తర్వాత కొండపైకి పంపింగ్ చేసుకోవడం జరుగుతుంది. కొండపైన సుమారుగా ఒక 16 లక్షల కెపాసిటీతోని ఒక 5 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ నింపుకుంటాం ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యం కోసం. అదేవిధంగా శనివారము తర్వాత మంగళవారం రోజున మనకు భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి శుక్రవారం రోజున ఒకసారి గుండం క్లీన్ చేసి వాటర్ నింపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోమవారం కూడా ఒక రోజు క్లీన్ చేసుకుంటాం. అదేవిధంగా భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో ఉంటే 3 రోజులకు ఒకసారి కూడా గుండం క్లీన్ చేసి మేము వాటర్ నింపుకోవడం జరుగుతుంది. అది కాకుండా ఈ యొక్క ఉత్సవాలకు మాత్రం ఈ 3 రోజులు ప్రతి 3 గంటలకు 2 గంటలకు ఒకసారి గుండం క్లీన్ చేసుకుంటూ నీళ్ళు తీసుకుంటూ నింపడం జరుగుతుంది భక్తులకు ఇబ్బంది లేకుండా. ఈ యొక్క మాకు మాత్రం వాటర్ ప్రాబ్లం, ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. దీనికి ఒక 200 HP మోటార్ ఉంది కింద నింపుకోవడానికి, పైకి రావడానికి. అదేవిధంగా 35 HP ఒకటి ఉంది. తర్వాత మాకు నెలకు ఒక 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఈ యొక్క కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ దేవాలయానికి వస్తుంది. ఈ అన్నిటి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా భక్తులకు చూసుకోవడం జరుగుతుంది. ఎత్తిపోతల పథకం అనేది అంతకంటే ముందే అది ఆగిపోయి ఉన్నది. అది తర్వాత దాన్ని ఎలాంటి పురోగతి లేదు కాబట్టి దాని గురించి నాకు అంతగా తెలియదు. నేను కొత్తగా వచ్చాను. దాని గురించి తెలుసుకొని దాన్ని ఏమన్నా సాల్వ్ అయ్యేది ఉంటే తప్పకుండా ప్రయత్నం